ఆ గుడారం లోపల వెండి, రాగి, బంగారు నాణేలతో నిండిన ఒక చెక్క బల్ల వెనుక ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. అతడు ఎరికోకు ప్రధాన సుంకపు గుత్తదారుడు. నగరం మొత్తంలోనే అత్యంత ధనవంతులలో ఒకడు. ఒక నిస్సహాయ రైతు బల్ల ముందు మోకరిల్లి, ప్రభు, ఈ భూమి తరతరాలుగా మా దగ్గరే ఉంది. నాకు కొంత సమయం ఇవ్వండి, నేను బాకీ మొత్తం చెల్లిస్తాను. జక్కయ్య కాగితాల వైపు చూశాడు, కానీ వాటిని కదపలేదు. సుంకము చెల్లించబడలేదు. ఆ భూమి అతని ఆధీనంలోనే ఉండిపోయింది. ఆ మనిషి నెమ్మదిగా లేచి ఓడిపోయిన వాడిలా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. గుడారం బయట కోపభరిత స్వరాలు వినిపించాయి. తన ప్రజల నుంచే దోచుకుంటున్నాడు. అతను రోమాకు సేవ చేస్తున్నాడు, ఇశ్రాయేలుకు కాదు. ద్రోహి. జక్కయ్య అన్నీ విన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రం జక్కయ్య తన ఇంటికి తిరిగి వచ్చాడు. విశాలమైన ఇల్లు అతని సంపదను ప్రతిబింబిస్తుంది. దీపాల వెలుగులో భోజనం సిద్ధమవుతుండగా సేవకులు నిశ్శబ్దంగా నడిచారు. అతని భార్య భోజనాన్ని బల్లపై ఉంచింది, కానీ ఆమె ముఖంలో దాగిన ఆందోళన కనిపించింది. ప్రజలు మనల్ని ద్వేషిస్తున్నారు, వీధుల్లో మనపై కోపంతో చూస్తున్నారు. మన పిల్లలు సంతలో నడిచేటప్పుడు గుసగుసలాడుతున్నారు. వారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. జక్కయ్య విన్నాడు, కానీ సమాధానం ఇవ్వలేదు. ఇంకెంతకాలం ఇలా కొనసాగుతుంది? నేను సంతలో ఒక విషయం విన్నాను. నజరేయుడైన యేసు ఎరికోకు వస్తున్నారని అంటున్నారు. జక్కయ్య ఈ మనిషి గురించి విన్నాడు. గలిలయ నుండి యూదయ అంతటా ఆ బోధకుని కథలు వ్యాపించాయి. రోగులను స్వస్థపరిచిన వాడిగా, పాపులను స్వీకరించిన వాడిగా, దేవుని రాజ్యం లోకంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన వాడిగా, కొందరు ఆయన మృతులను కూడా లేపాడని విన్నాడు. నగరం రాత్రి చీకటిలో నిశ్చలమైపోతుండగా ఆ సాయంకాలం మసకబారిన దీపం వెలుగులో జక్కయ్య ఒంటరిగా కూర్చున్నాడు. సంపద అతన్ని చుట్టుముట్టి ఉంది. స్థానం భద్రంగా ఉంది. అతను వెనక్కి వాలి మెరుస్తున్న జ్వాలను చూస్తూ తాను నిర్మించుకున్న జీవితాన్ని, దానికోసం దూరం చేసుకున్న తన మనుషులను తలుచుకున్నాడు. చాలా కాలం తర్వాత జక్కయ్య హృదయంలో కొత్త ఆసక్తి మేల్కొంది. యేసును చూడాలని అనిపించింది. మరుసటి ఉదయం ఎరికో ఉత్సాహంగా మేలుకుంది. యేసు వస్తున్న వార్త నగరంలో వేగంగా వ్యాపించింది. యేసు మరియు ఆయన శిష్యులు పట్టణంలోకి ప్రవేశించే సమయానికి జనసమూహం వారిని చుట్టుముట్టింది. అధికారంతో మాట్లాడే, రోగులను స్వస్థపరిచే మరియు తిరస్కరించబడిన వారిని కరుణతో ఆదరించే ఈ బోధకుని గురించి వారు విన్నారు. జక్కయ్య తన సుంకము వసూలు గుడారం నుండి హడావిడి విన్నాడు. బయటకు వచ్చి దారిలో తొందరగా వెళ్తున్న ఒక మనిషిని ఆపి, ఏం జరుగుతోంది? నజరేయుడైన యేసు బోధకుడు ఇరుకోకుండా వస్తున్నాడు. జక్కయ్య జనసమూహంలోకి తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. పొట్టివాడైనందున యేసుని చూడలేకపోయాడు. జక్కయ్య ఒక్కసారిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రహదారి పక్కన ఉన్న ఒక మేడి చెట్టును గమనించాడు. దాని కొమ్మల్లో కొన్ని దాని మీద ఎక్కేందుకు తగినంతగా దిగువకు వంగి ఉన్నాయి. అక్కడి నుంచి అతను ఎదురు చూస్తూ నిలిచాడు. యేసు కనిపించాడు. జనం మధ్య ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చిన యేసు ఒక్కసారిగా ఆగి పైకి చూశాడు. వారి చూపులు కలిశాయి. జక్కయ్య, త్వరగా దిగిరా. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య హృదయం ఆశ్చర్యంతో, ఆనందంతో ఉప్పొంగింది. అతను వెంటనే చెట్టు నుంచి దిగి యేసును ఆనందంతో స్వాగతించాడు. జనసమూహం అది గమనించింది. అతను ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్తున్నాడు. ఎరికోలో ఇన్ని ఇళ్ళు ఉండగా ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాడు? జక్కయ్య ఒక్కసారిగా తనకే ఆశ్చర్యం కలిగించే దృఢ నిశ్చయంతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని ఎడల వారికి 4 గంటలు చెల్లిస్తాను.
గదిలో నిశ్శబ్దం ఆవహించింది. ఇది చిన్న వాగ్దానం కాదు. యేసు అతని వైపు ఆమోదంతో చూశాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడే. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. యేసు ఆ మాటలు పలికిన తర్వాత ఆ ఇల్లంతా మూగబోయింది. బయట ఎరికోలోని ప్రజలు మాట్లాడుకొనసాగిరి. జక్కయ్య ఎన్నో సంవత్సరాలుగా